ఓ కేశంపేట కోజాగా జూబ్లీ హిల్స్లో నెంబర్ లేదు, మిస్ అయింది నెంబర్. గెలవకపోతే నేను ఏలు కోసుకుంటా అనేది ఒక కోజాగా. ఇక మరి ఇప్పుడు ఈయన కూడా గదే అంటుండు. కానీ చాలా మంది ఏమంటారు అసలు, ఈ చాలా మంది అంటే ఇక్కడ కాంగ్రెస్ కోజాగాలు అంటున్నాయి, ఇంకా కొన్ని బీఆర్ఎస్ కోజాగాలు కూడా అంటున్నాయి. బీజేపీకి అసలు డిపాజిట్ కూడా వస్తుందా రాదా అనేది కూడా చర్చ నడుస్తుంది. ఇక మరి ఇలా రిగ్గింగు అనే కథ ఇక మరి రామచంద్రే ముంగట చేస్తుండు. భారత్తో యుద్ధానికి మేము సిద్ధం, భారత్ ఆఫ్ఘనిస్తాన్లతో ఏకకాలంలో యుద్ధం చేస్తాం. ఢిల్లీ పేలుడు వేళ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి సంచలనం. గ్యాస్ సిలిండర్ పేలుడు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు. ఇక చూస్తుండ్రా ఎక్కడిది వీనికింత ఊగం, వీనికింత హిమ్మతి ఇచ్చేటోడు ఎవడు? వీడు ఈ ప్రపంచ పటంలో ఈ దేశమే కానరాదు, ఎన్నో గింతంత ఎర్రజీవ కానద కానొస్తుంది. మరి ఆ గారికి ఇలా ఏనిగే అంత ఉన్న భారతదేశాన్ని ఆడు నేను వణికిస్తా, నేను అది చేస్తా ఇది చేస్తా అని ఈడు ఇప్పుడు బొల్లి కూతలు కూస్తుండు, ఫోన్ రిల్తుండు. ఎక్కడిది వీనికింత బలం? మళ్ళీ ఇంకా పక్కపొండి ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇద్దరితోనే ఒకటే పారు యుద్ధానికి నేను సిద్ధమవుతూ ఉంటుండు. ఎవడు వీనికి ఇచ్చే సూత్రధారి ఎవడాడు? మోదీ ఇక పసిగట్టు. వాడు ఏమని బిర్రు చూసుకొని మాట్లాడుతుడు, ఏంది ఏం కదా, గతంలో చేసిన ఉద్దారకం ఏంది, నిప్పుల మీద నీరు చల్లినట్టు ఏదో ఆడంగిడంగా అటు ఇటు బార్బూర్ అంటివి పక్కేసి పండబెడుతుంది. ఇవాళ చూడు వాడు ఎంత ఏకుపోయి మేకయిండు. ఇగో గిట్లా ఉంది కథ. భారత్తో యుద్ధానికి మేము సిద్ధం ఉంటున్నాడు. పార్టీ మారిన ఎమ్మెల్యేపై అనవరత వేటు, హైకోర్టు సంచలన తీర్పు. ఇక కలకత్తలో నడిచిందట ఈ కథ పశ్చిమ బెంగాల్లో. రేవంత్ ధీమా, విజయం మనదే, భారీ మెజారిటీ తథ్యం, అప్రమత్తంగా ఉండండి, ముఖ్య నేతలకు సూచన. నేడే జూబ్లీ హిల్స్ కౌంటింగు, ఉదయం 10 గంటల కల్లా ట్రెండ్స్, 12 గంటల కల్లా పూర్తి ఫలితం, 10 రౌండ్లలో ఫటాఫట్. ఇక గుమ్మాయి జక్కాయ అంతా గుంపు కట్టుకొని సైకిల్ మోటార్లు వేసుకొని గాంధీ భవన్కు లైన్ కట్టుర్రో అనే కాడికి వచ్చింది కథ. అన్నీ సిద్ధం చేస్తున్నారా సమరాలకు? పూలదండలు, బాంబులు, చెడ్డా పడ్డా తయారు చేయరు. ఇక ఇటు మళ్తే గాంధీ భవన్ తోవా, ఇటు మళ్తే సీఎం రేవంత్ రెడ్డి ఇంటితోవా. ఇప్పుడు కిటకిట కిట 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 ఇక సమ్మక్క సారక్క జాతరలో జనాలు ఏ రకంగా ఉంటారో అగో ఇప్పుడు గదే తరీకన రోడ్ల మీద కనపడే ఇయాల మొయ్యిన మోగబోతుందట. జూబ్లీ హిల్స్లో 12 గంటలకు నవీన్ యాదవ్ ఇక సైరనే మొత్తం ఊదబోతుండట. పోయిరావమ్మా ఓ సునీతమ్మ, పోయిరావమ్మా, ఎంతగానో నీవు కన్నీళ్ళు తీసిన, ఎంతగానో నీవు కన్నీళ్ళు తీసిన, రాములో చెప్పినట్టు ఎంత నటించిన, ఇలము ఫలము లేక ఇక్కట్ల పాలైతివి, పోయిరావమ్మా.